ఓకే మిస్టర్ ఎస్ఐ, ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు కదా. ఈరోజు ముద్దాయి కేస్ నెంబర్ 21-54321 ఇవ్వడం జరిగింది. ముద్దాయి తరపున డిఫెన్స్ లాయర్ కేస్ స్టడీ చేసి ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేయడానికి గడువు కోరడం వల్ల యోగేంద్రకు 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి ఆదేశిస్తున్నాము. మీరు మీ దర్యాప్తును కొనసాగిస్తూ న్యాయవాదులకు సహకరించాలని కోర్టు ఆదేశిస్తుంది అన్నారు జడ్జ్ గారు. రాజేష్ యోగిని బయటకు తీసుకుని వచ్చాడు. అప్పటి వరకు బయట నిలబడి వెక్కిళ్లు పెడుతున్న సైవినే చూస్తుంది మేఘ. ప్రవల్లిక జడ్జ్ గారికి ఏం చెప్పిందో, కేస్ గురించి ఏం మాట్లాడిందో తనేం వినలేదు. కేస్ స్టడీ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా తనకేం పట్టనట్లు సైవినే చూస్తూ ఉండిపోయింది. అమ్మ చెబితే కాని ఆకలి అని తెలియని చిట్టి తల్లి, నాన్న చెబితే కాని నిద్ర వస్తుందని అర్థం కాని బంగారు తల్లి, నీకెలా అర్థమవుతుందమ్మా ఇక అమ్మ లేదని, నాన్న రాలేడని, నువ్వెంత వెక్కినా రోజులు వెనక్కు రావని, అస్తమిస్తున్న సూర్యుడిలాంటి తాత నీడ నీకెన్నాళ్ళు ఉంటుందని. లోకం తెలియని చిట్టి తల్లి, ఈ లోకంలో ఎలా బ్రతకాలో ఎవరు చెబుతారమ్మా? అనాథగా మారడానికి సిద్ధంగా ఉన్న పువ్వులాంటి నీ బ్రతుకుకి రక్షణ ఏది తల్లి? కంచె చేను మేస్తే రక్షణ ఇవ్వవలసిన తండ్రే ఆ రక్షణ తుంచివేస్తే నీకు నీడ ఏది తల్లి? నీకు తోడు ఎవరు తల్లి? వెక్కిళ్లు పెడుతున్న సైవిని చూస్తూ మేఘ కళ్ళు ధారాపాతంగా వర్షించాయి.